వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగాం జిల్లా స్టేషన్ గర్పూర్ మండల కేంద్రంలోని శివునిపల్లిలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు ఉమ్మడి జిల్లాలోని పలువురు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కళాకారులు రావడం జరిగింది. గత ప్రభుత్వంలో కొంతమంది కళాకారులకు ప్రభుత్వ కొలువులను ఇచ్చింది. ఆ ప్రభుత్వం కొంతమందికి దక్కని చోటును ఈ ప్రభుత్వానికి మరలా ఓసారి గుర్తు చేద్దాం అనే ఉద్దేశంతో ఈ సభ ప్రాంగణంలో ఫ్లెక్సీతో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లాం. కానీ పోలీస్ బాసులు తమ అత్యుత్సాహాన్ని చూపించారు. తెలంగాణ ఉద్యమంలో అన్నింటికీ తెగించి పోరాడిన మమ్మల్ని కనీస గౌరవ మర్యాదలు లేకుండా పోలీసులు కుక్కల్లాగా ఈడ్చుకుంటూ వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మాలాంటి కళాకారులపై ఇలాంటి హేయమైన చర్యకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. అందుకే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. కనీసం మహిళా కళాకారులు అనే భావన లేకుండా పోలీసులచే ఇలా మమ్మల్ని అవమానపరచడం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తాలిపట్టు అండి, తాలిపట్టు కూడా చంపారు. వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా చున్నీలు కూడా గుంజుతున్నారు. ఒకసారి చూడండి, చున్నీలు కూడా గుంజుతున్నారు. ఇక్కడ రింగు కూడా లేదు. నా పేరు మట్టడ కవిత అండి. నేను హన్మకొండ జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారిని. ఇంత ఘోరమైన ఘోరత స్థితిన పోలీసులకు ఈ అధికారమే ఇచ్చిండా? దయచేసి ఈ తాలిబొట్టును తెంచే అధికారము మా రేవంత్ అన్న మీకు ఇచ్చిండా? నేను హన్మకొండ జిల్లా నుంచి రావడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పాటలు పాడి, నేను కాలికి గజ్జ కట్టి భుజాన గొంగడి వేసి ఎన్నో సభలలో పాటలు పాడి ఆటలాడిన ఉద్యమ
నిరుద్యోగ కళాకారుని. నేను ఎంఏ బీఈడి చదువుకోవడం జరిగింది. నా చదువుని పక్కన పెట్టి కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నేను ఎన్నో సభలలో పాటలు పాడి ఆటలాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పాటు పాడిన నేను నిరుద్యోగ కళాకారుని. ఈ రోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మన సీఎం రేవంత్ అన్న సభ పెడుతున్నాడని తెలుసుకొని మాకు గత ప్రభుత్వంలో కేసీఆర్ 550 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మాకు ఇప్పటివరకు నిరుద్యోగ కళాకారులకు ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేదు. రేవంత్ అన్న గెలవాలని మా నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యేలకు రూపాయి తీసుకోకుండా మా నియోజకవర్గాలలో మేము పైసలు తీసుకోకుండా ప్రచారం చేసిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులమని మేము మాకు ఉద్యోగాలు కావాలని ఈ రోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మా గోడుని రేవంత్ అన్నకు చెప్పుకుందామని మేము ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సారథిలో ఉద్యోగాలు కల్పించాలని ఒక బ్యానర్ పట్టుకొని రావడం జరిగిందండి. రేవంత్ అన్న మాట్లాడుతున్న సమయంలో మేము ఒక నాతోటి 10 మంది మహిళా కళాకారులు ఉన్నారు. ఈ బ్యానర్ ని చూపించాము. రేవంత్ అన్న మాకు ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సారథిలో ఉద్యోగాలు కల్పించాలి అని మేము బ్యానర్ చూపించామండి. సీఎం రేవంత్ అన్న చూశాడు సానుకూలంగానే. నేను చూశాను, మీరు బ్యానర్ పక్క పెట్టండి అని మేము పక్కకు పెట్టామండి. ఇంతలోనే గత పోలీసు అధికారులు వచ్చి మా మీద ఇష్టానుసారంగా సార్ చూడండి సార్ మేము ఏం చేశాము, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మేము మా చదువులను పక్కబెట్టి భర్తలని వదిలేసి తల్లిదండ్రులను పక్కబెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పాటు పాడమే మేము చేసిన తప్ప ఇదన్నా పట్టణ చెప్పే పోలీసు అధికారులు చేసేది రింగు లేదు. నాతోటి చెల్లది తాలిబొట్టు తెచ్చడం జరిగింది. ఇదేనా పోలీసులకు అధికారం ఇచ్చింది రేవంత్ అన్న? మా మహిళలను ఎంతో ప్రేమగా చూసుకుంటాను, బంగారు పాటలు వేస్తానని చెప్పడం జరిగింది. మా బతుకులు బంగారు పాట అంటే ఇదేనా? మేము ఏదో కష్టపడి పాటలు పాడి ఒక్కొక్క రూపాయి వెనుకేసుకొని ఏదో అట్లా చేపించుకున్నాము. తాలిబొట్టు తెంచడమేనా రేవంత్ అన్న పోలీసులకు ఇచ్చిన అధికారం? ఇదేనా? బట్టలు చింపడమేనా పోలీసులకు అధికారం ఇచ్చింది? మమ్మల్ని గొరగొర గుంజుకుపోవడమేనా పోలీసుల అధికారం ఇచ్చింది? నాతోటి అక్క రమ ఇక్కడ ఉందండి. ఈ అక్కను నెట్టేస్తే మోకాళ్ళ మీద ఇక్కడ నుంచి అంత దూరం మేము లాక్కెళ్ళారండి. అంటే మేము చేసిన తప్పేంటి? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మేము పాటు పడి కష్టపడి మా తల్లిదండ్రులను వదిలేసి మా చదువులను పక్క పెట్టి మేము చేసిన తప్పు ఇదేనా అండి? మా మహిళలను ఇదేనా చేసేది? ఆడపిల్లలము మాకు రక్షణ కల్పించాల్సింది పోయి బట్టలు చింపడమేనా మీకు ఇచ్చిన అధికారము? బంగారాలను తెంపడమేనా, తాలిపుసలను తెంపడమేనా మీకు ఇచ్చిన అధికారము? నేను ఈ మీడియా సాక్షిగా ఈ వార్త మరి రేవంత్ అన్నకి తెలియజేయాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. నేను చిన్న పిల్లలంటయా మాకు ఉద్యోగాలు కోరుతూ మా యొక్క విన్నపం సార్ మీరు మాకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.